నమస్కారం అప్టేక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశం రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన భారతదేశ ఆహార ఏదైతే ప్రాసెస్ యాక్టివిటీస్ అన్నీ జరుగుతున్నాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొన్ని పంటల్ని రైతులు మీరు అవే సాగు చేయండి, వాటిని కల్టివేట్ చేయండి అని ప్రమోట్ చేస్తుంది, వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంది. ఇంతకీ ఆ పంటలు ఏంటివి? షుగర్ కేన్కి సంబంధించి బెటర్ గ్రోయింగ్ స్టేట్స్ లేదా షుగర్ కేన్ యొక్క ప్రొడక్షన్ ఉత్పత్తికి సంబంధించి ఎక్కువగా ఉత్పత్తి వచ్చే రాష్ట్రాలు ఏవి అని అంటే మామూలుగా జనరల్గా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఇలా చాలామంది చెప్తూ ఉంటారు. కానీ వీటిల్లో కొన్ని రాష్ట్రాలు ప్రస్తుతం వర్షాలు పడక ఎఫెక్ట్ అయిపోయాయి. ఆ రాష్ట్రాలు ఏంటి? అలానే వరల్డ్ అథ్లెటిక్స్ ద్వారా వరల్డ్ అథ్లెటిక్ పర్సన్ ఆఫ్ ద 2023 ఇయర్గా గుర్తించబడ్డ గౌరవించబడ్డ పర్సన్ ఎవరు? అలానే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు బ్లూ ఎకానమీకి సంబంధించి ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు. దానికి పెట్టిన పేరేంటిది? ఇవన్నీ కూడా మనం ఇవాళ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 1, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద లాంగ్ టర్మ్ విజన్ డాక్యుమెంట్ ఫర్ ద బ్లూ ఎకానమీ అన్వీల్డ్ బై ప్రైమ్ మినిస్టర్ మోడీ? రీసెంట్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2047వ సంవత్సరానికి, బికాజ్ అప్పటికి ఇండియాకి స్వతంత్రం వచ్చి 100 ఏళ్ళు పూర్తవుతుంది కాబట్టి, సో ఈ రాబోయే కాలం మొత్తం కూడా ఈ బ్లూ ఎకానమీని ఈ విధంగా తీసుకువెళ్ళాలి అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారు ఒక విజన్ డాక్యుమెంట్ని రిలీజ్ చేశారు. దానికి ఉన్న టైటిల్ లేదు, దాని పేరేంటి అన్నది ప్రశ్న. ఒకసారి ఆప్షన్స్ చూస్తే అమృత్ కాల్ విజన్ 2047, బ్లూ ఎకానమీ విజన్ 2047, మ్యారిటైమ్ ఇండియా విజన్ 2047, బ్లూ ఎకానమీ ఫర్ అ సస్టైనబుల్ ఫ్యూచర్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే ఆల్రెడీ మనం తెలుసుకున్నాం 2047ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు ఈ విజన్ డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తున్నారు అని. సో విజన్ డాక్యుమెంట్స్ ఎప్పుడు కూడా ఒక సంవత్సరం ఉంటాయి అనమాట. ఐ మీన్ ఒక ఇయర్ మెన్షన్ చేస్తారు అక్కడ. అమృత్ కాల్ బేసిక్గా ఇట్స్ రిలేటెడ్ టు ద ఎంటైర్ ఇండియా, ఇట్స్ నాట్ జస్ట్ రిలేటెడ్ టు ద బ్లూ ఎకానమీ. బ్లూ ఎకానమీ అంటే బేసిక్గా సముద్రంలో ఏదైతే మనకి సంపద ఉందో దానికి సంబంధించింది. సో ఇదర్ ఇట్ హ్యాస్ టు బి మెరిటైమ్ ఆర్ బ్లూ ఎకానమీ, బికాజ్ ఇక్కడ మనకి ఇయర్ దొరకట్లేదు. ఇట్ ఇదర్ హ్యాస్ టు బి థీమ్ ఆర్ టైటిల్, బట్ విజన్ డాక్యుమెంట్ అని అంటున్నాం కాబట్టి ఇట్ ఈస్ బ్లూ ఎకానమీ విజన్ 2047 విచ్ హ్యాస్ బీన్ రిలీజ్ బై ద ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ. అందుకని ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి సెకండ్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. Now let's talk about second question. Which 4 key sectors have earned an overall score of 7 or higher out of 10 in the CRISIL Infralvenix? సో ఇన్ఫ్రాల్వెనిక్స్ అని క్రిసిల్ ఒక రేటింగ్ ఇచ్చింది. క్రిసిల్ బేసిక్గా ఒక రేటింగ్ సంస్థ అనమాట, వివిధ అంశాలకు సంబంధించి రేటింగ్లు ఇస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నింటిలో కూడా ఒక 4 సెక్టర్స్కి సంబంధించి 4 రంగాలకి సంబంధించి అవుట్ ఆఫ్ 10 7 కన్నా ఎక్కువ స్కోర్ వచ్చినవి ఏవి అని అడుగుతున్నారు. Let's look at the options. Roads and highways, power transmission, renewable energy and ports, railways, airports, telecom, logistics, urban development, water and sanitation, irrigation and agriculture, oil and gas, mining, metals and cement. సో మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి సంబంధించినవి అని చెప్పొచ్చు. సో ఈ రోడ్స్ అండ్ హైవేస్, పవర్ ట్రాన్స్మిషన్, రెన్యూబుల్ ఎనర్జీ అండ్ పోర్ట్స్ ఏదైతే ఉందో ఈ 4 సెక్టర్స్కి సంబంధించి 7 కన్నా ఎక్కువ రేటింగ్ వచ్చింది ఏదైతే క్రిసిల్ ఇన్ఫ్రాల్వెనిక్స్ ఉందో. సో అందుకని రెండో ప్రశ్నకి సంబంధించి ఆప్షన్ 1 is the right answer. Now let's talk about question number 3. Who has been nominated for the 2023 World Athlete of the Year Award by World Athletics? వరల్డ్ అథ్లెటిక్స్ అనే సంస్థ 2023వ సంవత్సరానికి గాను వరల్డ్ అథ్లీట్ ఆఫ్ ద ఇయర్ లేదు వరల్డ్ అథ్లెటిక్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అని ఎవరిని గుర్తించారు లేదు ఎవరిని నామినేట్ చేశారు అన్నది ప్రశ్న. లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఆప్షన్ 1 హుసేన్ బోల్ట్, ఆప్షన్ 2 నీరజ్ చోప్రా, ఆప్షన్ 3 మో ఫారా, ఆప్షన్ 4 సెరెనా విలియమ్స్. సెరెనా విలియమ్స్ ఏమో టెన్నిస్ ఆడుతుందన్నమాట. మో ఫారా ఈజ్ అన్ అథ్లీట్, 10,000 మీటర్స్ 5,000 మీటర్స్ పరిగెడతాడు. ఇన్ఫ్యాక్ట్ హుసేన్ బోల్ట్ లాగానే తను కూడా 5,000 మీటర్స్ 10,000 మీటర్స్ ఒలింపిక్స్లో గోల్డ్ మెడల్ కూడా గెలిచాడు అనమాట. అండ్ హుసేన్ బోల్ట్ వీ నో ద స్ప్రింట్ కింగ్, 100 మీటర్స్ 200 మీటర్స్కి సంబంధించి వరల్డ్ రికార్డ్స్ ఎస్టాబ్లిష్ చేశాడు. అండ్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే వీళ్ళు ముగ్గురు అథ్లెటిక్స్ కాబట్టి ఎనీవేస్ ఆప్షన్ 4 పోతుంది. అండ్ ద పర్సన్ హూ హాస్ బిన్ నామినేటెడ్ ఫర్ దిస్ ఈజ్ నీరజ్ చోప్రా. ఎందుకంటే హుసేన్ బోల్ట్, మో ఫారా ప్రస్తుతం యాక్టివ్గా లేరు ఇన్ ద సెన్స్ దే ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఇన్ ద అథ్లెటిక్స్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ బికాస్ దే హ్యావ్ డిక్లేర్డ్ ద రిటైర్మెంట్స్. సో యాక్టివ్గా ఉన్న వన్ అండ్ ఓన్లీ పర్సన్ ఈజ్ నీరజ్ చోప్రా. అందుకని థర్డ్ క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. To encourage crop diversification and reduce dependence on imports, the government is promoting the cultivation of which types of crops? సో పరిస్థితుల రీత్యా మనం ఎక్కువగా దిగుమతుల మీద ఆధారపడుతున్నాం అనమాట. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ అన్నింటి కూడా ఒక పర్టికులర్ ఆప్షన్ మీద. అయితే మనం ఇలా కాకుండా మనమే ఎందుకు ఆ పంటల్ని పండించకూడదు, వై కాంట్ వీ ప్రొడ్యూస్ దోస్ క్రాప్స్ అని చెప్పి, వై కాంట్ వీ కల్టివేట్ దోస్ క్రాప్స్ అని చెప్పి క్రాప్ డైవర్సిఫికేషన్ వైపు అడుగులు వేయాలని చెప్పి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ అయింది. ఇంతకీ వాళ్ళు ఇంపోర్ట్స్ని తగ్గించుకుని డైవర్సిఫికేషన్ అనే అంశం ఏదైతే ఉందో ఏ క్రాప్స్ గురించి మాట్లాడుతున్నారో అన్నది ప్రశ్న. లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఆప్షన్ 1 ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్, రైస్ అండ్ మేజ్, ఆయిల్ సీడ్స్, పల్సెస్ అండ్ మిల్లెట్స్, కాటన్ అండ్ జూట్. వెల్ కాటన్ పరంగా వీఆర్ ఆల్రెడీ గుడ్ ప్రొడక్షన్. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్ పరంగా కూడా వీఆర్ ఆల్రెడీ గుడ్ ఇన్ ప్రొడక్షన్. రైస్ ఆబ్వియస్లీ దెర్ ఇస్ నో పాయింట్ ఆఫ్ ఇట్.
సో ఇట్స్ ఆయిల్ సీడ్స్, పల్సెస్ అండ్ మిల్లెట్స్. సో ఈ పల్సెస్ మరీ ముఖ్యంగా పప్పు దినుసులు ఏవైతే ఉన్నాయో మనం ఇప్పటికీ కూడా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. వీఆర్ ఇంపోర్టింగ్ ఇట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎక్స్పోర్టింగ్ ఇట్. సో వీటిని ఎక్కువగా ప్రమోట్ చేయాలని చూస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అందుకని 4th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. Let's talk about question number 5. Which major Indian states are the top cane growing states facing issues due to poor monsoon rains? ఇన్ జనరల్గా మనం బిగినింగ్ ఆఫ్ ద డిస్కషన్లో కూడా ఉన్నాము, షుగర్ కేన్ గ్రోయింగ్ స్టేట్స్ అంటే ఎక్కువగా మనకి గుర్తొచ్చేది ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, అలానే ఈవెన్ పంజాబ్, మధ్యప్రదేశ్ అక్కడక్కడ కూడా గ్రో చేస్తారు. ఈవెన్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా అక్కడక్కడ గ్రో చేస్తూనే ఉంటారు. బట్ మేజర్ స్టేట్స్ అన్నప్పుడల్లా ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ఇవే బాగా గుర్తొస్తూ ఉంటాయి. అయితే వీటిలో ఏ రాష్ట్రాలు ప్రస్తుతం అక్కడ వర్షాలు పడక ఎస్పెషల్లీ షుగర్ కేన్కి సంబంధించి వాళ్ళు ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు అన్నది ప్రశ్న. లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్. ఉత్తరప్రదేశ్ అండ్ గుజరాత్, మహారాష్ట్ర అండ్ కర్ణాటక, తమిళనాడు అండ్ ఆంధ్రప్రదేశ్, పంజాబ్ అండ్ హర్యానా. సో ద స్టేట్స్ విచ్ ఆర్ యాక్చువల్లీ ఫేసింగ్ అన్ ఇష్యూ బికాస్ వర్షాలు సరిగ్గా పడక అక్కడ షుగర్ కేన్ రైతులందరూ చాలా ఇబ్బంది పడుతున్నది మహారాష్ట్ర మరియు కర్ణాటక రాష్ట్రాల్లో అనమాట. సో హియర్ ఇట్ ఈస్. అందుకని 5th క్వశ్చన్కి సంబంధించి ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. దిస్ బ్రింగ్స్ అస్ టు ద ఎండ్ ఆఫ్ టుడేస్ కరెంట్ అఫైర్. మళ్ళీ ఇంకో రోజు ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి అప్టేక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. నేను మీ వివేక్. నమస్కారం.